అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన చెరువుల పునరుజ్జీవ సభా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంట. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం. గాజువాక పలు వార్డుల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ సుడిగాలి పర్యటన. కూటమి ప్రభుత్వం అభివృద్ధికే ప్రాధాన్యత. మారికవలసలో ఉన్న అన్న క్యాంటీన్లో ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ. విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోం వద్ద గురువారం కూడా అమ్మాయిలు నిరసన. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం. మాజీ మంత్రి కాకాని. జీవనాధారమైన నీటిని సంరక్షించుకోవడంలో భాగంగా చెరువులను పునర్జీవం చేసుకోవడం ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన విషయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. టాన్ ఫౌండేషన్, విఎంఆర్డీఏ, జీవీఎంసీ జిల్లా యంత్రాంగాల సంయుక్త ఆధ్వర్యంలో కాపులుప్పాడలో బుధవారం CASCADE పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పట్టణీకరణ కారణంగా అనేక చెరువులు కనుమరుగైపోవడం లేదా చెత్త చెదారంతో నిండిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా భాగస్వామ్యంతోనే చెరువు గర్భాలను రక్షించుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు. చెరువు పునరుజ్జీవంతో పాటు సుందరీకరణపై దృష్టి పెట్టి కాపులుప్పాడ చెరువును అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. తాను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు పూడిక తీత కోసం ఫ్లోక్లైన్ టిప్పర్లను ఉచితంగా ఇచ్చేవాడినని, ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూసి నీరు చెట్టు అనే ప్రభుత్వ కార్యక్రమంగా రాష్ట్రమంతా దాన్ని అమలు చేశారని వివరించారు. భీమిలి నియోజకవర్గంలోని అనేక చెరువులు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, వాటిని సంస్కరించడానికి స్పెషల్ డ్రైవ్ అమలు చేయాలన్నారు. 98 లక్షల రూపాయలతో 16 చెరువులకు పునరుజ్జీవనం తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం అధికారులతో కలిసి కాపులుప్పాడ చెరువును పరిశీలించారు. ఎంపీ శ్రీభరత్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే సోదరులు భరత్ గారు, అలాగే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ప్రత్యేకించి ఎవరైతే ఈ వర్క్ చేపట్టారో టాన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈ పర్పస్ ఏంటి, ఏం చేయబోతున్నాం ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నాకు కూడా ఇది ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు నేను 99 ఫస్ట్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రభుత్వం ఇంకా ఈ నీరు చెట్టు ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయాల. సరే, నేను కూడా బేసికల్గా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అనకాపల్లి పార్లమెంట్ అంటే బేసికల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఎక్కువ రైతాంగం ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి రైతులకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ రోజు ఓన్ ఫండ్స్ తోటి ఈ చెరువుల్లో బుడిగలు తీయించడం, అలాగే కాలువలు బాగు చేయించడం, ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పని నాకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఓన్ మిషనరీ ఒక 2 ప్రొక్లైన్లు, ఒక 10 టిప్పర్లు పెట్టి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో ఎక్కడన్నా రైతులకు కానీ మీరు మీ ఊళ్ళో చెరువులు కానీ లేకపోతే కాలువలు కానీ లేకపోతే ఏదైనా చేసుకుంటారంటే మిషనరీ ఇస్తాను ఫ్రీగా, ఆయిల్ మీరు వేసుకోండి అని చెప్తే దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎంత రెస్పాన్స్ అంటే చివరికి కొన్ని ఊర్లలో రిపేర్ చేసుకోవడానికి కొన్ని డబ్బులు లేకపోతే ఆడవాళ్ళందరూ కూడా ఈ డోక్రా గ్రూపుల్లాగా తయారై వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ లేకపోతే మేము మొత్తం పెట్టినా సరే మేము ఆయిల్ వేయించుకుంటాం, ఆ బండ్లకు మేము కావాల్సిన మెయింటెనెన్స్ ఇచ్చుకుంటాం అని చెప్పని అంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అది అప్పుడు మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు, విశాఖపట్నం జిల్లా, అప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నాం. ఆయన ఒకసారి జిల్లా ప్రణాళిక మీటింగ్ వచ్చిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో గల 26 జిల్లాల సమగ్ర అభివృద్ధి, జీడీపీ వృద్ధి చేయడానికి ప్రతి జిల్లాకు మంత్రులను ప్లానింగ్ బోర్డు చైర్మన్గా నియమించడం జరిగింది. జిల్లాల తలసరి ఆదాయంలో విశాఖ నెంబర్ 1 స్థానంలో ఉంటే
పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా 13వ స్థానంలో ఉంది. రానున్న 5 ఏళ్లలో అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేస్తాం. అనకాపల్లి జిల్లాలో ఉండే ఇండస్ట్రీస్, సర్వీస్, అగ్రికల్చర్ అభివృద్ధికి చర్యలు చేపడతాం. 74 ఏళ్ల వయసులో -7 డిగ్రీల చలి ప్రాంతం దావోస్కు వెళ్లి రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ 26 జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం. పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి 13th ప్లేస్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి పోటీ తత్వంతో ప్రతి జిల్లాని తీసుకురావడమే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని 15% గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్తో మనం జీడిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానికి తగిన ప్లానింగ్ చేసుకోమని వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఈ మూడింటిని కూడా సమగ్రంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 1,85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు కూడా మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఫార్మాలో కూడా చాలా ముందంజలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు -7 డిగ్రీలు చలిలో 74 సంవత్సరాల వయసులో ఆంధ్ర రాష్ట్రం కోసం పరితపిస్తూ ఇవాళ పెట్టుబడులను ఆకర్షించడానికి, మనకున్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఆర్సీఆర్ మిట్టల్ కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె హోంమంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో 2 మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మనందరము చూస్తూ ఉన్నాం. ఇన్ని వరుస సంఘటనలు, రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీని అన్నిటికీ కారణం ఏంటి? మద్యం ఏరులై పారుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 50,000కు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది. తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి. అసలు మొన్న సంక్రాంతి జరిగింది, గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది. ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది. మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిసయి ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం కానీ, లైంగిక దాడులు చేయడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ రాష్ట్రంలో 80% ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవే. అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, గంజాయిని 100 రోజుల్లో అరికడతామని. చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది, జైల్లో గంజాయి పండిస్తున్నారు. అలాగే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు. అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము.
మరి గంజాయిని ఎక్కడ నిర్మూలించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయిని పండిస్తూ ఉన్న పరిస్థితి. అసలు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగా ఈ గంజాయి సరఫరా జరుగుతూ ఉందనేసి అందరూ చెప్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు, వెచ్చలవిడిగా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి అవైలబిలిటీ పెరిగిపోయింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. అంటే ఎంత అసమర్థమైన పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రతిసారి కూడా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. 8 నెలలు అయింది, ఎక్కడమ్మా హోమ్ మినిస్టర్ గారు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు తీసుకుంటే పండగ సమయంలో కోడి పుంజులతో ఫోటోలు దిగుతారు. అంటే కోడి పందాలకి బరిలో నిలపడానికి మీరేమో లైసెన్స్ ఇచ్చేసినట్టుగేనా? అసలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగన గాజువాక 65వ వార్డులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సుడిగాలి పర్యటన. వార్డు కార్పొరేటర్తో కలిసి సుమారు 1.5 కోటి వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని శిలాఫలకాలు ప్రారంభించారు. ముందుగా జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ మార్గ ప్రాంతంలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి వాంబే కాలనీ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్, రోడ్లు మరమ్మతుకు సుమారు 40 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటిపడితే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఆయా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని వార్డులతో పాటు 65వ వార్డును కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు వాంబే కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం, అలాగే డ్రైన్స్ నిర్మాణం కోసం, ఏవైతే మన వెనకాల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో దాన్ని రిపేర్ నిమిత్తం మరి ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి సుమారు 20 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ రిపేర్ కి, ఇంకో 20 లక్షల రూపాయలు, సుమారు 18 లక్షలు మన డ్రైన్స్ కి పెట్టడం జరిగింది. ఇంకొక 20 లక్షల రూపాయలు కానీ తీసుకొస్తే మొత్తం డ్రైనేజ్ వర్క్ అంతా కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ మిగతా బ్యాలెన్స్ 20 లక్షలు కూడా ఏఈ గారికి, ఇక్కడే ఉన్నారు ఈ గారు, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలోనే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా రిపేర్ చేసి మరి ఆ వినియోగంలోకి వచ్చేటట్టు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ ఉందంటే, ఈ కమ్యూనిటీ హాల్ కట్టిన తర్వాత ఎవరు కూడా వినియోగించకంటేనే ఈ స్థితికి వచ్చింది. ఇది ఎవరు ఇలా తయారు చేస్తారన్న దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం డబ్బులు పెడతాది, కానీ దాన్ని పరిరక్షించేసినటువంటి బాధ్యత అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాలి మీరందరూ. ఎందుకంటే లాస్ట్ టైం గతంలో కూడా మీరందరూ బాగా సహకరించి ఆ సగం వర్క్ కూడా చేసేటప్పుడు ప్రజలందరూ బాత్రూమ్లు వాడడం మానేయాలి. ఫస్ట్ టైం మాత్రం అది లేకపోతే మీరు అక్కడ పని చేయలేరు, కాంట్రాక్టర్ కూడా పని చేయలేరు. బాత్రూమ్లో ఇంచుమించు ఒక 20 days మీరు వాడడం మానేయడానికి మనం పబ్లిక్ టాయిలెట్స్ తెచ్చి పెట్టాం, అలాగే పెట్టడం జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ వేయకపోతే మళ్ళీ బతులాడి వేయించాం. ఎందుకంటే ఈవిని ముందుకు రావట్లేదు వర్క్ చూసి, ఎందుకంటే పులికాలు అవి చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఆయన రాష్ట్ర నాయకులు అవ్వడం వల్ల మనకి విపరీతమైన గ్రాంట్లు రావడానికి ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఆయన మాట చాలా పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు అందుగురించి బాగా దశ మారిపోద్ది అని ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఏదైతే మీరు పనులు ఉన్నాయో అది మనం లౌకికంగా ఆయన దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకొని ప్రతి విషయం కూడా చేయించుకోవాలని చెప్పేసి ఈ మహిళా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధికే ప్రాధాన్యత. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన.
2 నెలల్లో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి బోండా జగన్నాథం. రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జీవీఎంసీ 87వ వార్డులో 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని, ఇండోర్ స్టేడియం మరియు మరిన్ని అభివృద్ధి పనులు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక కార్పొరేటర్ బోండా జగన్నాథం మాట్లాడుతూ 2 నెలల్లో సుమారు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయనున్నామని అన్నారు. స్మార్ట్ వార్డుగా అభివృద్ధి చేస్తానని, గ్రేటర్లో అభివృద్ధిలో ప్రథమ స్థానం మన వార్డు ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న గ్రౌండ్ను ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజా, జిల్లా నాయకులు దివ్య అప్పారావు, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, సీనియర్ నాయకులు ప్రగడ దానయ్య, పావడ రమణమూర్తి, ఆనంద్ కుమార్, సూరిశెట్టి పెంటారావు, ద్రోణాద్రి అప్పలనాయుడు, జనసేన నాయకులు ఇందిరా ప్రియదర్శిని, కర్రి నరసింగరావు, కనితి ఈశ్వర్రావు, గెద్దడ రాంబాబు, మల్లరాము, గెద్దడ అప్పారావు, పోతల కృష్ణ, కడుపుట్ల శ్రీను, జోసెఫ్, నాగేశ్వరరావు, జాన్ రమేష్, ఆదినారాయణ, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, సూరిబాబు, రాజు, దేముడు, పాల్, సాయివర్మ, మాటూరి రాము, భాస్కర్, కర్రి రాజు, గణేష్, రాధాలమ్మ, శెట్టి బలిజ సేవా సంఘం, గణేష్ నగర్ అసోసియేషన్, తిరుమల నగర్ అసోసియేషన్, సిద్ధార్థ నగర్ అసోసియేషన్, సచివాలయం సిబ్బంది, ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి 87వ వార్డులో మా స్థానిక కార్పొరేటర్ సోదరులు బొండా జగన్ ఆధ్వర్యంలో 2 కోట్ల వరకుకి శంకుస్థాపన చేస్తున్నామండి. భవిష్యత్తులో ఇంకా ఎక్కడైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ పార్ట్నర్స్ అందరి సహకారంతో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తాం. ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాం. అందరి బృందాన్ని మనల్ని నేర్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు గాజువాక శాసన పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఏదైతే ఎంకే పార్క్ డాక్యుమెంట్ చేసిన తర్వాత అనేక మార్లు ఉద్యమాలు చేస్తే అన్నయ్య స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారిని మనం తీసుకొచ్చి 10 కోట్ల రూపాయలు మొన్న ఏదైతే మన కౌన్సిల్లో ఆమోదం తీసుకోవడం కూడా జరిగింది. త్వరలో మీకు తెలిసి మార్చిలో కమిషనర్ గారు 10 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈవేళ గాజువాక నియోజకవర్గ ప్రాంతంలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన చేయడానికి అన్నయ్య కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షులు అయ్యి ఉత్తరవడం వల్ల మనం శంకుస్థాపన అనేవి అంతే విడివిడిగా చేసుకోవడం అవ్వట్లేదు. కాబట్టి ఈరోజు పెట్టామని, ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్సీ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పుకోవడం జరిగింది. కావున అందరూ కూడా మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు మారిక వలస రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానికులతో కలిసి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భోజనం చేశారు. ఎక్కువ పంపిస్తాం ఎందుకంటే స్టీల్ అయ్యే ఛాన్స్ మిగిలిపోయిన మనం తీసుకుంటారు. మిగిలితే వేస్టేజ్ లేదు. అందుకని పోరాడు వెనక్కి వెళ్ళేవారు ఎవరు నాకు మరి ఎందుకు పెట్టుకుంటాను సార్? ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు? సపరేట్ సపరేట్ అయితే మొత్తం చెప్పలేదు.
విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోం వద్ద గురువారం కూడా అమ్మాయిలు నిరసన కొనసాగించారు. రోడ్లపైకి వచ్చి మీడియాతో మాట్లాడగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. 4 సంవత్సరాల నుంచి నన్ను ఇంటికి పంపించట్లేదు. ఈ సెంటర్ జైల్లో ఉంచిన కొడేస్తారు మొత్తం అందరూ. ఇప్పుడు వాళ్ళందరి నుంచి తప్పించుకొని మీకు నిజం చెప్పానని నిన్న మీడియా ముందు నన్ను లోపల కొట్టించేశారు. లేడీ కానిస్టేబుల్స్ సివిల్ వేసుకొని వచ్చి నన్ను కొట్టేస్తారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? కోర్టు పోలీసులు అంతా అబద్ధం. ఇది న్యాయం చేసేదాకా నేను ఊరుకోని చెప్తున్నాను. నేను చెప్పలే, నా బాధ చెప్పని బాగు, నా బాధ నేనే చెప్తాను. నాకు న్యాయం చేయాలి. పోలీసులు నా తల్లి, నా అన్నయ్య, నా పెదనాన్న మీద నేను ఫోక్సో కేసు పెట్టానని నేను పెట్టకుండా మల్లె కోటేశ్వరరావు, మాలవాడి శ్రీనివాసరావు మొత్తం పోలీస్ స్టేషన్, మైలవరం పోలీస్ స్టేషన్ మొత్తం అందరూ ఊరందరూ ఒకటైపోయి మా కుటుంబానికి అన్యాయం చేసి కేసు పెట్టేసి నా కుటుంబంలో నమ్మేస్తున్నారు. కేసు పెట్టి వాళ్ళు జైలు పంపించారు. నన్ను జైలు పంపించారు. 4 సంవత్సరాలు నేను గేట్ తీసుకొని లోపల ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఇలా మమ్మల్ని పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారు. మాకు పిచ్చి లేదు. ఇలా ఎందుకు అడుగుతున్నామని రేకులెక్కి మీరు అన్నంతా బయట పెడుతున్నామని మాకు పిచ్చి మందులు వేసి లోపల పడుకోబెడుతున్నారు. ఒకసారి అడగంటే బుక్ తీసుకెళ్ళండి. 4 మంది పిచ్చోళ్ళు వారానికి ఒక 2-3 తీసుకెళ్తున్నారు హాస్పిటల్. ఒకసారి ఆవిడ అడగండి. ఆలే కదా ఆటోకి డబ్బులు పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఒక ఆవిడ ఉంటుంది స్లీపర్ వేసామని, అలా ఆయన బయట మళ్ళీ బయట ఆటోలు ఏమైనా మేము చెప్పేస్తాం కదా వాళ్ళకి. అందుకే ఇక్కడ పనిచేసిన ఆవిడ ఆటోనే, అలా ఆయన ఆటోనే పట్టుకొని వెళ్తారు, పట్టుకొని తీసుకొస్తున్నారు. మాకు పిచ్చి మందులు వేసేస్తున్నారు, మొత్తం మందులు వేస్తున్నారు. మేము పడుకునేటట్టు చేస్తున్నారు. మనం చదువుకోవట్లేదు. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉండదని ఇంకా 10th కూడా కట్టలేదు. ఏదో వాళ్ళు ఒకసారి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళండి. మీరు మాకు న్యాయం జరగాలి. న్యాయం చేసేది నేను ఇంటికి ఇబ్బంది పడతా ఉన్నారు. లోపల కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం డ్రగ్స్ తీసుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అవి కూడా ఒక లోపలికి వెళ్ళబోతున్నాయనేది ఒక కమిషన్ అనేది కంప్లీట్ గా ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ ఓన్లీ ప్రభుత్వం నుంచే కాకుండా అన్ని ప్రజా సంఘాలు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని మాజీ మంత్రి కాకాని అన్నారు. రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత నుంచి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్కు లేదని స్పష్టం చేశారు. పాస్ చేస్తారేమో, మీరు 3 పూట్ల తిండి తినడానికి లేదని ఆర్డర్లు పాస్ చేస్తారేమో. నాకు అనుమానం వస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే, మీ వ్యవహార శైలి చూస్తుంటే. ఈరోజు 5,000 మంది మెంబర్లు ఉంటే 5,000 మంది 15 మందిని ఎన్నుకుంటే, ఆ 15 మంది ఆఫీస్ బ్యారర్స్లో చైర్మన్ ఎన్నుకుంటే, ఆ చైర్మన్ ఏదో మా మీద వివాదాస్పదంగా ఉంది. నిజంగా నేనైతే చెప్పా చంద్రశేఖర్ రెడ్డికి, నువ్వు తొందరపడద్దు. 5,000 మంది ప్రతినిధులుగా ఉండేటువంటి సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు 15 మంది మేనేజింగ్ కమిటీని ఎంపిక చేసుకుంటే, ఆ 15 మంది నిన్ను ఎంపిక చేసుకుంటే వాళ్ళందరూ 5,000 మంది భావాలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అన్నాను. లేదన్నా, నా వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ వివాదాస్పదం కాకూడదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు పాప. సరే, నేను కూడా ఆహ్వానించాను. ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే మృదు స్వభావి, ఎందుకు మన వల్ల రెడ్ క్రాస్కి అనేటువంటి దానికి చెడ్డ పేరు రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు. మంచిదే. దాన్ని తీసుకుని 7వ తేదీ